టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన 6 టీడీపీ నేతలు ఈ జాబితాలో చోటు చేసుకున్నారు. ఈ జాబితా ప్రకారం పరిశీలిస్తే నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి కాకర్ల సురేష్, కావలి కావ్య కృష్ణారెడ్డి, గూడూరు పాశం సునీల్ కుమార్, సూలూరుపేట నెలవల విజయశ్రీ పేర్లు నమోదు చేసుకున్నాయి. వీరిలో కొత్తగా వచ్చిన వారు, కొత్తగా రాజకీయాల్లోకి దిగిన వారిలో కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ ఉన్నారు. ఈ మేరకు జాబితాను నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ జాబితాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంకా సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గాల్లో సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవూరులో పోలవరెడ్డి దినేష్ రెడ్డి, ఆత్మకూరులో ఆనవ రామనారాయణ రెడ్డి, వెంకటగిరిలో కురుగొండ రామకృష్ణ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరి పేర్లు మొదటి జాబితాలో చోటు చేసుకోలేదు. అనేక మంది టీడీపీకి వస్తున్న నేపథ్యంలో వీరి టికెట్లు మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీన్ని బట్టి మరో జాబితాలో వీరి పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉదయగిరిలో ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న బొల్లినేని రామారావుకు టికెట్ లేదని తేలిపోయింది. టికెట్ ఉదయగిరిలో బొల్లినేని రామారావు కాకుండా కాకర్ల సురేష్ కేటాయించారు. అదేవిధంగా సూలూరుపేటలో సైతం పరసరత్నం పలు పేర్లు ఉంటే నెలవల విజయశ్రీ పేరు రంగంలోకి వచ్చింది. విజయశ్రీకి టికెట్ ఖరారు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాబితాను ప్రకటించారు. మరో జాబితాలో ఎవరెవరు ఉంటారో వేచి చూడాల్సిందే. మరి కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పి నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గూడూరు పాసం సునీల్ కుమార్, సూలూరుపేట నెలవల విజయశ్రీ, ఉదయగిరి కాకర్ల సురేష్,